Hello friends, welcome to Vartamani Bhava book. సో నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ జీవన ప్రయాణపు అంతర్ఉద్దేశ్యము. అంటే మనం ఈ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాము. దీన్ని అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇట్? ఎందుకు మనం ఈ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం? ఈ అంటే ఆల్రెడీ ఎన్లైటెన్ అయిన ఒక దీని నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు అవన్నీ అనుభవిస్తున్నాము అన్నది దాని కోసం ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. మీరు చెప్పేది సత్యమనే నాకు తెలుస్తోంది. కానీ మన జీవన ప్రయాణానికి ఒక ఉద్దేశ్యం అంటూ ఉండాలి కదా! అంటే ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి కదా! లేకుంటే కొట్టుకుపోతాం. పైగా ఉద్దేశ్యం అంటే భవిష్యత్తే కదా! అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ పర్టిక్యులర్ థింగ్ నేర్చుకోవడానికొచ్చాము. ఈ జర్నీలో వి వి ఎన్‌కౌంటర్ మెనీ థింగ్స్. అంటే మెనీ థింగ్స్‌ని క్రాస్ అవుతూ వెళ్తూ ఉంటాం. ఆ ఎండ్ గోల్‌ని రీచ్ అవ్వడానికి. అప్పుడు అంటే మన భవిష్యత్తులో ఏదో ఉంది. దాన్ని రీచ్ అవ్వడానికే కదా! ఈ వర్క్ చేస్తున్నాము అన్నది ఐ మీన్ ఈ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాం అన్న విధంగా అడుగుతున్నారనమాట. వర్తమానంలో జీవించడంలో దీన్ని మనం ఎలా సమాధానపరుచుకోవాలి? వర్తమానంలో జీవించడం. దీన్ని మనం ఎలా సమాధానపరుచుకోవాలి? దీనికి దానికి ఎలాగా ఒక కోరిలేషన్ అనేది ఏర్పడుతుంది. మనం అంటే ఫ్యూచరిస్టిక్ గోల్ అన్న దీంట్లోనే వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అంటే దాన్ని టువర్డ్స్ టు థట్ మన జర్నీ అనేది వెళ్తున్నప్పుడు, అక్కడ ప్రెజెంట్ మూమెంట్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది ఇక్కడిది. సో, దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీరు ప్రయాణం సాగించేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారు? ఏ దిక్కులో ప్రయాణిస్తున్నారో తెలుసుకోవటం ఎంతైనా సహాయపడుతుంది. అంటే ఏ వైపు మన డైరెక్షన్ ఎళ్తుంది అనేది అది మనకి ఇంకా క్లారిటీ వస్తది గదా! ఓకే. నేను దీనికోసం ఇక్కడికెళ్తున్నాను. ఆహ్, ఈ పర్టిక్యులర్ థింగ్ కొనుక్కోవాలి. దానికి సంబంధించిన షాప్ దగ్గరికి నేనెళ్తున్నాను అన్నది ఒక డైరెక్షన్ కదా! మన కార్ తీసి అలా కూర్చుంటే వెళ్ళిపోం గదా! సో, మనకంటూ ఒక డైరెక్షన్ తెలియాలి. సో, ఆ డైరెక్షన్ తెలియడం అనేది మనకి హెల్ప్ అవుతుంది కదా! అంటున్నారు. కానీ ఒకటి మర్చిపోవద్దు. మీ ప్రయాణంలో ఏకైక యదార్థం ఈ క్షణంలో మీరు వేస్తున్న అడుగే. అసలైనది అది మాత్రమే. అంటే ఇప్పుడు చూడండి మనం ఆహ్, మ్యాప్ పెట్టుకొనెళ్తే ఒకవేళ మనం మన డెస్టినేషన్‌కి రీచ్ అవుతాం. అదే మ్యాప్ పెట్టుకోకుండా మనకి తెలుసు అన్న విధంగా వెళ్ళినప్పుడు ఆహ్, కొన్నిసార్లు మనకి బాగా ఫెమిలియర్‌గుంటే చాలా మంచిగా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఫెమిలియారిటీ లేదు అనేసనుకోండి, మనం ఏమైనా మిస్ అవుతున్నాం అనేసనుకోండి, అప్పుడు ఇటు అటు తిరిగి అలా కొద్దిగా డెస్టినేషన్ అనేది డీవియేట్ అయ్యి వెళ్తూ ఉంటాం కదా! సో, దాంట్లోని అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఆ టైంలోని మనం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటాం? మ్యాప్ పెట్టుకొని హ్యాపీగా ఎళ్ళిపోవాలని డెసిషన్ తీసుకుంటామా? లేదు నాకు ఈ రౌట్ బాగా తెలుసు అన్న విధంగా డెసిషన్ తీసుకుంటామా? నాకు చిన్నది క్లా అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. అయినా ఐ కెన్ మేక్ ఇట్ అన్న విధంగా వెళ్ళినప్పుడు, ఈ 3 సినారియోస్‌లోని మనం ఎళ్ళే గోల్ అనేది ఒకటే. కానీ ఇక్కడేంటంటే ఫస్ట్ దాంట్లో కన్ఫర్మ్‌గా ఓకే. ఇట్ విల్ టేక్ యూ దేర్ ఎగ్జాక్ట్ పాయింట్. అంటే ఆ పాయింట్ దగ్గరికెళ్ళిపోతాం. ఇది నన్ను తీసుకెళ్ళిపోద్ది అన్న దాని మీద ఒక కైండ్ ఆఫ్ ఆహ్, నమ్మకం అనేది ఉంటదనుకోండి. సెకండ్ దాంట్లో ఓకే. మనకు బాగా తెలుసు. వెళ్ళిపోతాం. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నది. థర్డ్ దాంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే నేను వెళ్తాము అనేసి అనుకుంటున్నాం. అంటే 2 వేస్‌లోని మనకి క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉందిక్కడ. సో, వేస్తూ వెళ్తున్నప్పుడు యూ ఆర్ వెరీ స్ట్రెయిట్ టు యువర్ పాయింట్. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది అన్న రౌట్ చూజ్ చేసుకున్నప్పుడు మేబీ డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లేదా చిన్న డీవియేషన్ అయి వెళ్ళొచ్చు. బట్ యూ విల్ రీచ్ దేర్. కానీ అక్కడ మనం ఈ మూడిట్లో ఏది తీసుకున్నా సరే వి వి షుడ్ బి ఓకే టు టేక్ దట్ థింగ్ అన్నమాట. అక్కడ ఏం జరిగినా సరే. సో, అక్కడ మన డెసిషన్ అనేది మంచిగా తీసుకోవడానికి ఈ ప్రెజెంట్ మూమెంట్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. ఆ కాన్షియస్‌గా ఉండడం అనేది ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనం ఈ ఈ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో,
వాటన్నిటిలో నుంచి బెస్ట్ మనం పిక్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతాం. కొద్దిగా కాన్షియస్‌గా బిహేవ్ చేయగలిగితే. ఆ కాన్షియస్‌నెస్ అనేది ఎలా వస్తది? మన ఆ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు విల్ బి మచ్ మోర్ అంటే మనకి క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం ఆ బెస్ట్ ఔట్ ఆఫ్ దట్ బెస్ట్ అనేది పిక్ చేసుకోగలుగుతాం. బట్ ఎట్ ది సేమ్ టైమ్ అక్కడ ఇంకేమైనా జరిగి, ఇంకేమైనా ఇది వెళ్ళాలి, ఇంకేమైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనేసంటే అది డిఫరెంట్ అగైన్. బట్ ఇక్కడ వేసే అడుగు మాత్రం వి ఆర్ టేకింగ్ ఇన్ ఎ రైట్ వే అన్నది మనకి సూపర్ కాన్ఫిడెంట్‌గా, సూపర్ కాన్షియస్‌తో తీసుకోగలగాలది. తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది 99% చాలా బావుంటుంది. యాక్యురేట్‌గా ఉండొచ్చు. మీ ప్రయాణంలో ఏకైక యదార్థం ఈ క్షణంలో మీరు వేస్తున్న అడుగే. అసలైనది అది మాత్రమే. మీ జీవన ప్రయాణానికి ఒక బాహ్య ఉద్దేశ్యము ఉంది. అంటే ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్ అంటే ఒక మీనింగ్ అంటూ ఉంది. ఒక అంతర్ఉద్దేశ్యము ఉంది. అంటే ఈ ఫిజికల్ వరల్డ్‌లో గ్రో అవుతూ ఉన్నందుకు దానికొక మీనింగ్ ఉంది. అలానే ఇన్నర్‌గా అంటే సోల్ వైస్‌గా మనకొక మీనింగ్ కూడా ఉంది అని చెప్తున్నారు. బాహ్య ఉద్దేశ్యం ఏమంటే లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరడం. చెయ్యాలనుకున్న వాటిని నెరవేర్చడం, దీన్ని సాధించడం మొదలైనవి. అంటే ఇక్కడేంటి ఫిజికల్ వరల్డ్‌లో ఇవల్యూషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ చూసుకుంటే వి స్టార్టెడ్ వేర్ అంటే ఒక ఫోన్ అన్న దాన్ని తీసుకున్నామనుకోండి. మనం ఫోన్ లేకుండా ఉన్న రోజులు చూసాము. లెటర్స్ రాసుకున్న రోజులు చూసాము. ఏవైనా అవసరం ఉంది అంటే టెలిగ్రామ్ చేసుకునే రోజులు చూసాము. అక్కడి నుండి ల్యాండ్‌లైన్ ఫోన్ అన్న దగ్గరకొచ్చాము. రైట్. అంటే ల్యాండ్‌లైన్ ఫోన్ అన్న దాని దగ్గరకొచ్చాము. ల్యాండ్‌లైన్ ఫోన్ నుండి మామూలు చిన్న పోర్టబుల్ ఫోన్స్ అనే దాని దగ్గరకొచ్చాము. సెల్ ఫోన్స్. దాని తర్వాత అలా అలా గ్రో అవుతూ ఎక్కడికొచ్చాము ఈరోజు? వేర్ వి వి హ్యాండిల్ ఎవ్రీథింగ్. అంటే ఒకప్పుడు ఫోన్ అనేది ఇంట్లో ఉండే వరకే ఉండేది. దాని తర్వాత చేత్తో పట్టుకెళ్ళే విధంగా ఉండింది. ఇప్పుడేంటి ఆ ఫోన్‌లోనే మన వరల్డ్ అంతా కూడా ఉంది. వాటెవర్ వర్క్స్ వి వాంట్ టు డూ, వి కెన్ డూ ఇట్ ఇన్ అవర్ ఫోన్. ఎడిటింగ్స్, వీడియోస్ ఇవి, అవి సగం లైఫ్ డిపెండెన్సీ అంతా ఆ ఫోన్‌లోనే ఉంది. అంటే ఎంతలా ఇవల్యూషన్ మనం చూసాం. దాంట్లో మనం ఎన్ని విధాలుగా ఇవాల్వ్ అవుతూ వచ్చాం. అంటే ఫోన్ కనిపెట్టినోడు ఒకడు. ఐ మీన్ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తూ దానిలో న్యూ ఫీచర్స్ పెడుతూ వచ్చినోళ్ళు ఒకళ్ళు. ఎట్ ది సేమ్ టైమ్ దాన్ని ఎంతమంది నేర్చుకుంటూ ఉన్నారు. దాంట్లో ఉన్న ఫీచర్స్‌ని ఎంతమంది ఎక్స్‌ప్లోర్ చేస్తూ న్యూ థింగ్స్ నేర్చుకుంటూ వాళ్ళని వాళ్ళు ఎవాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. దేర్ ఆర్ మెనీ వేస్‌లో ఇవల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫిజికల్ ఇవల్యూషన్ ఇదంతా కూడా. ఓకే. కానీ భవిష్యత్తులో వేయబోయే అడుగు మీదే మీరు మరింత ధ్యాస పెడుతూ వర్తమాన అడుగుని విమర్శిస్తే మీ జీవితపు అంతర్ ఉద్దేశ్యాన్ని మీరు పూర్తిగా కోల్పోయినట్లే. అంటే ఎప్పుడైతే మనం ఈ 2 కనెక్టెడ్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఒక కాన్షియస్ వేలో ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా కూడా మనం డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతామో తీసుకుంటామో. అప్పుడు ఎప్పుడైతే మనం మన ఇన్నర్‌తో కనెక్టెడ్‌గా ఉండి, అలానే ఈ కాన్షియస్‌గా వర్తమానంలో ఉండి, మనం డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్తామో, మనం ఏదైతే పాత్ అనే దాన్ని చేసుకొనొచ్చామో, ఆ వేలోనే చాలా చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇప్పుడు దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మనం ఒక వేలోని మన లైఫ్‌ని డిజైన్ చేసుకొనొచ్చాము. కానీ యూ వాంట్ టు టేక్ సమ్ అదర్ రౌట్. ఈ ఈ ఏజ్‌లోని మీరు ఈ పని జేయాలి. ఈ ఏజ్‌లోని ఈ పని చేయాలి. దీన్ని నేను నేర్చుకోవాలి. అనే విధంగా సమ్ డిజైన్ అనేది ఏదో హై లెవెల్‌లో చేసుకొనొచ్చామనుకోండి. అంటే మేజర్ పాయింట్స్ అన్న దీంట్లోని. కానీ మనం, మనం విత్ అవర్ ఓన్ విల్ వి డోంట్ వాంట్ టు డూ దట్. అంటే ఆ విధంగా గాకుండా ఇంకొక విధంగా ఏదైనా చేయాలి అనేసి అనుకున్నామనుకోండి. మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. పర్పస్ ఆఫ్ లైఫ్ నుంచి డీవియేట్ అవుతూ ఉంటాం మనం. మన పర్పస్ అనే దాని నుంచి బాగా డీవియేట్ అవుతూ ఉంటాం. అలా అని అక్కడ మనకేమి రౌట్ లేదా అనేసంటే, ఆ రౌట్ అనేది ఉంటది.
ఇన్ ఎ డిఫరెంట్ వేలో ఉంటదనమాట. నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి మన లైఫ్‌లో డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళడానికి. మనం మనం మామూలుగా ఒక చిన్న వస్తువునే డిఫరెంట్ దాన్ని డెకరేట్ చేయాలి అంటే డిఫరెంట్ వేస్‌లో దాన్ని డెకరేట్ చేయొచ్చు. ఒక కార్నర్‌లో పెడితే దానికొక కైండ్ ఆఫ్ అందం వస్తది. ఒక మిడిల్‌లో పెడితే ఒక కైండ్ ఆఫ్ అందం వస్తది. ఇంకొక కార్నర్‌లో పెడితే ఇంకొక కైండ్ ఆఫ్ అందం వస్తది. సో, ఎవ్రీవేర్ దానికుండే ఇంపార్టెన్స్ అనేది, దానికుండే ఆ బ్యూటీ ఎలిమెంట్ యాడ్ అవ్వడం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతది. కానీ అది ఏంటంటే చూసే విధానం మారిపోద్దింక. అంటే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే విధానం అనేది మారిపోతూ ఉంటదనమాట. సో, అందుకని మనం ఎప్పుడైతే ఆ కాన్షియస్‌గా డెసిషన్ తీసుకుంటామో, విల్ బి అలైన్డ్ విత్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే మనం ఏదైతే నేర్చుకోవడానికని ఇక్కడికని వచ్చామో, దాంతో అలైన్ అయ్యి ఎక్కువగా ఉంటామనమాట. లేదు మనం ఇంకొక వేలో ఎళ్తాను. నాకు ఈ వే కాదు, ఈ ఈ జన్మలోనే కాదు, నేను నెక్స్ట్ జన్మలో నేర్చుకుంటాను అన్న విధంగా ఏమైనా అనుకున్నామనుకోండి, అలా కూడా రౌట్ తీసుకోవచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో నేర్చుకుంటాం. దానికి మించి ఏమి అయిపోదు. కాకపోతే ఏంటంటే, మన ప్లాన్‌తో ఎలైన్ అయ్యి ఉండగలుగుతాం అన్నమాట. అది ఒక పాయింట్. జీవితపు అంతరుద్దేశానికి మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏమి చేస్తున్నారన్న దాంతో సంబంధం లేదు. ఎలా చేస్తున్నారన్నది దానికి అవసరం. అంతే. చూసారా? అంటే దానికి కావాల్సిందేంటి? ఒక ఎక్స్‌పీరియన్స్ కావాలి భూమి మీద. అలానే దానికి సంబంధించిన విజ్డమ్ కావాలి అంతే. ఏ విధంగా దాన్నిచ్చేస్తున్నాము అన్నది దానికి పెద్ద సంబంధం లేదు. మీరు ఈ రౌట్ తీసుకోండి, ఆ రౌట్ తీసుకోండి, ఇంకో రౌట్ తీసుకోండి. ఏ విధంగానైనా తీసుకోండి. ఆ ఇన్నర్ అనేది తీసుకునేదేంటి? ఎక్స్‌పీరియన్సే తీసుకుంటదది. ఇంకేం తీసుకోదు. అది ఒక వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఇంకొకటేంటంటే కొంతమంది చాలా డీప్‌గా ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్ అన్నీ తెలుస్తూ ఉంటది. సో, దే గో ఇన్ దేర్ ఓన్ వే. ఇంక వాళ్ళు డీవియేట్ అవ్వరు ఎటు ఇటు కూడా. సో, మనం ఎప్పుడు 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్‌లో ఉంటాం కదా! వె వన్ పర్సన్ ఈస్ వెరీ మచ్ అలైన్డ్ విత్ దేర్ ఓన్ పర్పస్ ఆఫ్ లైఫ్. వన్ పర్సన్ హి ఈస్ నాట్. మేబీ హి ఈస్ లిటిల్ హియర్ అండ్ దేర్‌గా ఉండొచ్చు. బట్ మే మేబీ హి ఈస్ టేకింగ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ స్టెప్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. సో, అది కూడా తప్పేం గాదు. ఇది కూడా తప్పేం గాదు. ఇట్ జస్ట్ నీడ్స్ అన్ ఎక్స్‌పీరియన్స్. దానికి భవిష్యత్తులో పనేమీ లేదు. కానీ ఈ క్షణంలో మీ చైతన్యపు లక్షణాన్ని చూస్తుంది. అంటే మీ కాన్షియస్‌నెస్ ఎలా ఉంది అనే దాన్ని, ఈ క్షణంలో ఎలా ఉంది అన్న దాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. బాహ్య ఉద్దేశ్యం కాలం. ప్రదేశాల దిగువ పరిమాణానికి సంబంధించినదైతే, అంతరుద్దేశ్యం కాలరహిత ఈ క్షణపు నిలువు పరిమాణమైన మీ ఉనికి యొక్క లోతుకు సంబంధించినది. ఈ ఉనికి అనేది ఎలా గ్రో అవుతది కాన్షియస్‌నెస్ అనేది, మనం ఈ ఎప్పుడైతే మనకి అవేర్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుందో, ఈ కాన్షియస్‌నెస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విజ్డమ్ అనేది ఎంతలా తీసుకొని, ఎంతలా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో, ఇది అలా గ్రో అవుతూ ఉంటుందన్నమాట. మనం అంతే వైస్‌గా బిహేవ్ చేయగలుగుతాం. రైట్? అంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. మేబీ ఇట్ ఈస్ ఫన్నీయర్. ఆహ్, ఇప్పుడు కొన్ని కోర్సెస్‌కి వెళ్తూ ఉంటాం గదా! ఎస్పెషల్లీ విపాసన కోర్స్ వెళ్ళినప్పుడైతే ఐ లిటరల్లీ ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇంకా ఐ లిటరల్లీ డిసైడెడ్ అన్నమాట. ఓకే. నేను ఈరోజు నైట్ అయిపోయింది. నైట్ ఆ అమ్మాయి కోర్స్ మేనేజర్‌కి చెప్పేస్తాను. నేను ఇంటికెళ్ళిపోతున్నాను ఇంకా. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్టే హియర్. అండ్ మార్నింగ్ నేను నా ఫోను, నా బట్టలు సర్దుకొని ఎళ్ళిపోతాను. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఎప్పుడు ఆయన ఆయన స్పీచ్ అనేది రానంత వరకు. ఎప్పుడైతే ఆయన స్పీచ్ ప్లే చేసి ఆయనేమన్నారంటే, "ఆర్ యూ రెడీ టు రన్?" అని అడిగారు. ఐ నో మీరలానే ఫీల్ అవుతారు. పారిపోవాలి ఇక్కడి నుంచి అని జెప్పి. బట్ అట్ ది సేమ్ టైమ్ వైస్ పర్సన్ తీసుకునే డెసిషన్ ఏంటి? ఫినిష్ చేసి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఎళ్ళాలని అనుకుంటాను.
అంటే ఇక్కడ ఆ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనే దాని కోసం మాట్లాడుతున్నానిక్కడ. ఆహ్, ఓకే. ఆ క్షణంలో వచ్చింది వెళ్ళిపోవాలి అన్న థాట్. కానీ నెక్స్ట్ మినిట్‌లో అవతల వాళ్ళిచ్చే అడ్వైస్ అనే దాన్ని కూడా తీసుకొని, దాన్ని థింక్ చేసి వెంటనే చేంజ్ చేసుకోవడం అనేది అనేది కూడా ఒకటుంటుంది. అదేంటి ఇ ఇ ఇది ఈ చేంజ్ అనేది ఏ విధంగా ఎందువల్ల చేసుకోగలిగాము? బికాజ్ ఆద్ ఆద్ అంటే వెంటనే అడాప్ట్ చేసుకునే కేపబిలిటీ అనేది కొద్దో గొప్పో బిల్డ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని చేసుకోగలిగాం. లేదు అనేసంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫస్ట్ టైమ్ ఫర్ మీ అనేసనుకుంటే ఐ వుడెంట్ హావ్ స్టేడ్ లైక్ 3 డేస్ కానీ, ఆ 4 డేస్ కానీ, లేదా ఆ 2 డేస్ కానీ నేను స్టే చేయకపోదును. నేను వెంటనే బ్యాక్‌కొచ్చేదాన్ని. సో, ఇట్ ఇంక్రీజెస్ ది స్టామినా ఆఫ్ అంటే మనం ఒక థాట్‌ని చేంజ్ చేసుకోవాలన్నా, లేదా ఒక థాట్ మీద స్టాండర్డ్‌గా ఉండాలి అన్నా సరే, ఇట్ రియల్లీ హెల్ప్స్ అనమాట. ఏం హెల్ప్ చేస్తది? ఈ కాన్షియస్‌నెస్ అనేది, ఈ అవేర్‌నెస్ అనేది మనకి బాగా డీప్‌గా హెల్ప్ చేస్తుందనమాట. హ్మ్. ఇప్పుడు మీరు వేస్తున్న అడుగు ఈ ఒక్క అడుగుని మరి మీరంత లోతుగా తీసుకున్నప్పుడు అందులోని గమ్యంతో సహా మిగిలిన అన్ని అడుగులు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. అంటే ఏదైతే మనం ఇప్పుడు ఒక స్టెప్ పర్టిక్యులర్ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా ఫస్ట్ స్టెప్ తీసుకుంటూ ఉన్నామో, దాన్ని బేస్ చేసుకొని ఆ ఎండ్ గోల్‌కి రీచ్ అయ్యే రౌట్ అనేది ఫిక్స్ అవుతుందన్నమాట మనకి. అది మనం ఈజియెస్ట్ వే అనేది దాన్ని తీసుకొని స్టార్ట్ చేసామనుకోండి ఈజీగా వెళ్ళిపోతాం. లేదు ఇంకొక వేలో స్టార్ట్ చేసామనుకోండి, కొద్దిగా చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్తాము. మేబీ చిన్న లేట్ అవ్వచ్చు. సో, ఎప్పుడు కూడా ఆ ప్రెజెంట్ టైమ్‌లోని ఏదైతే స్టెప్ తీసుకుంటామో, దాని మీదే మన జర్నీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఈ ఒక్క అడుగు పరిపూర్ణమైనదిగా మార్పు చెందుతుంది. అది మిమ్మల్ని ఉనికి దగ్గరకు చేరుస్తుంది. ఉనికి యొక్క కాంతి దాని ద్వారా ప్రకాశిస్తుంది. ఇదేమి ప్రయాణం అంటే, మీలోకి మీరు చేసే ప్రయాణపు ఉద్దేశ్యం నెరవేర్పు కూడా. నెక్స్ట్ క్వెషన్. బాహ్య ఉద్దేశ్యాన్ని సాధించిన లేదా ఈ ప్రపంచంలో గెలిచినా, ఓడినా పట్టించుకోవాల్సి అవసరం ఉంటుందంటారా? ఉందంటారా? దీని ఆన్సర్ ఏంటంటే, మీ అంతరుద్దేశాన్ని గ్రహించినంత వరకు దానిని మీరు పట్టించుకుంటారు. ఆ తరువాత బాహ్య ఉద్దేశ్యం కేవలం ఒక ఆటలా ఉంటుంది. అంటే లోపల అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ అవర్ ఇన్నర్ అనేది మనం ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటామో, అప్పుడు ఈ ఔటర్ పర్పస్ అనేది చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఆ ఆటను ఆనందిస్తున్నారు. కనుకనే దాన్ని కొనసాగిస్తారు. లేదంటే అలాగే బాహ్య ఉద్దేశ్యంలో పూర్తిగా విఫలమై, అదే సమయంలో అంతరుద్దేశ్యంలో సంపూర్ణ విజేతగా నిలబడే అవకాశం కూడా లేకపోలేదు. సాధారణంగా వేరే విధంగానే జరుగుతుంది. బయట సంపద, లోపల పేదరికం. జీసస్ చెప్పినట్లుగా ప్రపంచాన్ని గెలిచి ఆత్మను కోల్పోవడం అన్నమాట. ఓకే. బయట సంపద, లోపల పేదరికం అంటే మనం మంచిగా బయట చాలా లావిష్‌గా లివ్ చేస్తున్నాం. కానీ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది లేదు. అప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ కదా! సో, రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళగలగాలన్నమాట. రెండిటిని బాగా తెలుసుకుంటూ వెళ్ళగలగాలి. ఆఖరి ప్రతి బాహ్య ఉద్దేశ్యం ఎప్పుడో ఒకప్పుడు విఫలం అవ్వడం తప్పదు. ఎందుకంటే అన్ని వస్తువులు అశాశ్వత సూత్రానికి అది కట్టుబడి ఉంటుంది. కనుక నిలిచిపోయే సఫలతను బాహ్య ఉద్దేశ్యం ఇవ్వదని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అంటే మనం చేసే ప్రతి దాని మీద కొంత అటాచ్‌మెంట్ అవన్నీ గూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా! ఏది పర్మనెంట్ కాదు అన్న విషయాన్ని కూడా
మనం ఎప్పుడైతే ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎంత తొందరగా తెలుసుకోగలుగుతామో, అప్పుడు మన లైఫ్‌ని ఇంకా ఈజీగా ఇంకా బాగా లీడ్ చేయగలుగుతామనమాట. కనుక నిలిచిపోయే సఫలతను బాహ్య ఉద్దేశ్యం ఇవ్వదని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. మీ బాహ్య ఉద్దేశ్యపు హద్దులను చూసిన తర్వాత అది మీకు ఆనందాన్ని ఇవ్వాలని అవస్థపు అవ అవాస్తపు నిర్ నిరీక్షణను వదిలేసి, దాన్ని మీ అంతరుద్దేశానికి పనికొచ్చేలా వాడుకుంటారు. అంటే మన ఎనర్జీ అనేది, మన ఎనర్జీ అనేది ఏదైతే ఇది లేదు, అది లేదు అన్న విషయాలకి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నామో, అది కాకుండా లోపల నుంచి నేనెలా ప్రశాంతంగా ఉండొచ్చు, ఎలా హ్యాపీగా ఉండొచ్చు, ఇన్నర్ అండ్ ఔటర్ హ్యాపీనెస్ అనే దాన్ని ఎలా నేను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అన్న విషయాల మీద మన ఫోకస్ అనేది, టైం అనేది పెట్టగలుగుతామనమాట. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ today's topic. Thank you so much, friends.